అనగనగా రామచంద్రాపురం అనే ఒక ఊరు. ఆ ఊరి ప్రజలంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సకాలంలో వర్షాలు పడ్డం వల్ల ఆ ఊరి వారంతా చాలా సంతోషిస్తారు. పంటలు కూడా బాగా పండుతుంది. పంటను అమ్మిన డబ్బులతో కొంతమంది బంగారు నగలు తీసుకుంటారు. ఆ ఊరిలో రాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. తనకు వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయంలో సగం తన ఖర్చులు కుంచుకుని మిగతా సగం ఆ ఊరిలోని పేదలకు ఖర్చు చేసేవాడు. కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ స్వామీజీని చూడ్డానికి ఊరి ప్రజలంతా వస్తారు. స్వామీజీతో పాటు లింగయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతను అక్కడికి వచ్చిన ప్రజలకి ఇలా చెప్తాడు. ఈ స్వామీజీ హిమాలయాల నుంచి వచ్చారు. ఈయనకు అపూర్వమైన శక్తులు ఎన్నో ఉన్నాయి. మీకు ఉన్న సమస్యలు స్వామీజీకి చెబితే స్వామీజీ వాటికి పరిష్కారం తెలియజేస్తాడు అని లింగయ్య చెప్పగా రంగడు అనే వ్యక్తి స్వామీజీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మీరు ఏమైనా చేయగలరా? అవును నాయనా, నాకు ఉన్న శక్తితో నేను ఎటువంటి పనినైనా చేయగలను. అలాగా? అయితే నా వేలికి ఉన్న ఈ ఉంగరాన్ని 2 ఉంగరాలు చేయండి, చూద్దాం అని రంగడు అంటాడు. అందుకు స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. ఓ సింతేనా, నిమిషంలో నీ ఉంగరాన్ని 2 ఉంగరాలుగా చేస్తాను. నీ వేలికి ఉన్న ఉంగరాన్ని ఈ తెల్లటి వస్త్రంపై పెట్టునాయనా అని స్వామీజీ చెప్పగా రంగడు అలాగే అని చెప్పి తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి స్వామికి ముందు ఉన్న వస్త్రంపై పెడతాడు. ఇంకా చూస్తున్నావేమిటి శిష్యా, పని ప్రారంభించు అని స్వామీజీ చెప్పగా లింగయ్య అలాగే అని చెప్పి ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలా కట్టి స్వామీజీ ముందు ఉంచి అందరినీ కాసేపు కళ్ళు మూసుకోమని చెప్తాడు. ఇప్పుడు ఈ మూటను తెరిచి చూడు నాయనా అని రంగడుకు చెప్తాడు స్వామీజీ. అలాగే అని మూట విప్పి చూస్తే అందులో నిజంగానే 2 ఉంగరాలుంటుంది. అది చూసిన ఊరి ప్రజలు నమ్మలేకపోతారు. వెంటనే ఆ ఊరి ప్రజలు వారి వారి ఇళ్లకు వెళ్లి వారి ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చి వారి బంగారాన్ని కూడా 2 చేయాల్సిందిగా కోరుతారు. అప్పుడు స్వామీజీ ఇలా చెప్తాడు. నేను కేవలం 2 రోజులు మాత్రమే ఈ ఊరిలో ఉంటాను. ఆ తరువాత నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. ఒక్కొక్కరిగా వస్తే నేను వారి బంగారాన్ని 2 చేయడం ఆలస్యమవుతుంది. అందుకని మీరు తెచ్చిన బంగారం మొత్తం ఒక చిన్న సంచిలో వేయండి. సంచిపై మీ పేర్లు రాయండి అని చెప్తాడు. స్వామీజీ చెప్పిన విధంగానే అందరూ వారి వారి నగలు ఒక సంచిలో వేసి వాటిపై వారి పేర్లు రాస్తారు. అందరూ పేర్లు రాసేశారు కదా. ఇప్పుడు మీ చేతిలో ఉన్న సంచులన్నీ నా దగ్గర ఉన్న ఈ పెద్ద సంచిలో వేయండి అని చెప్తాడు లింగయ్య. అందరూ వారి వారి దగ్గర ఉన్న బంగారు నగల సంచులను పెద్ద సంచిలో వేస్తారు. అప్పుడు స్వామీజీ లింగయ్యతో ఇలా అంటాడు. ఇంకా చూస్తున్నావేమిటి శిష్యా, వెంటనే ఒక గోతి తీసి ఈ సంచిని ఆ గోతిలో పాతిపెట్టు అని అంటాడు.
స్వామీజీ చెప్పిన విధంగానే అక్కడే ఒక గోతి తీసి ఆ పెద్ద సంచిని గోతిలో వేసి తిరిగి మట్టితో కప్పివేస్తాడు. చూడండి ప్రజలారా, మీరు ఇచ్చిన బంగారం రెండింతలు చేయాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది. మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళండి. పొరపాటున కూడా ఇటు పక్కకు రాకండి. ఒకవేళ వస్తే ఆ మూట మాయమవుతుంది. ఆపై మీ ఇష్టం. మీరందరూ రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి మీ బంగారాన్ని తీసుకుని వెళ్ళండి అని స్వామీజీ చెప్పగా అలాగే అని చెప్పి వారి వారి ఇళ్లలకు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మధ్యాహ్నం అందరూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే మేమందరం చేశాము. రెండింతలు చేసిన మా బంగారాన్ని తీస్తే తీసుకుని వెళ్తాము అని ఆ ఊరి పెద్ద మనిషి అడుగుతాడు. ఇంకెక్కడి బంగారం? మీరు ఇచ్చిన బంగారం మాయమైపోయింది. అది విన్న ప్రజలు ఆందోళన పడతారు. ఏమిటి స్వామి మీరు చెప్పేది? బంగారం మాయమైపోయిందా? అయినా మేము మీరు చెప్పిన విధంగానే చేశాం కదా. నేను ఎంత హెచ్చరించినా ఈ యువకుడు నేను బంగారం రెట్టింపు చేస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చాడు. ఇతడి వల్లే మీరు మీ బంగారాన్ని కోల్పోయారు అని స్వామీజీ రాముణ్ణి చూపిస్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఇలా అడుగుతాడు. ఇదిగో రాముడు, నువ్వు నిన్న ఈ చెట్టు దగ్గరకు వచ్చావా? వచ్చానయ్యా. మన పక్క గ్రామంలో ఎవరికో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారికి సాయం చేసి తిరిగి వచ్చేసరికి సాయంత్రమైంది. నేను ఈ దారిలోనే మా ఇంటికి వెళ్ళాను అని రాముడు చెప్పగా ఆ ఊరి పెద్ద మనిషి కోపంగా ఇలా అంటాడు. ఈ ఊరి ప్రజల బంగారం పోవడానికి గల కారణం నువ్వే. దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. నేను ఈ దారిని వెళ్ళడం వల్ల మీ నగలు మాయమైందా? నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఆ ఊరి పెద్ద జరిగిన విషయమంతా తెలియజేస్తాడు. అది విన్న రాముడు ఇలా అంటాడు. ఇతను ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అయినా బంగారం రెట్టింపవడం ఏంటి? మోసం చేసింది ఆయన కాదు, నువ్వే. నీ వల్ల మా బంగారం అంతా పోగొట్టుకున్నాము. దానికి శిక్షగా నిన్ను ఈ ఊరు నుండి బహిష్కరిస్తున్నా. వెంటనే ఈ ఊరిని విడిచివెళ్ళు అని కోపంగా అంటాడు. రాముడు ఎంత ప్రాధేయపడినా వినిపించుకోడు. రాముడు బాధపడుతూ ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి రాముణ్ణి గమనించి ఇలా అడుగుతాడు. ఎవరు బాబు నువ్వు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడగగా జరిగిన విషయమంతా ఆ వ్యక్తికి తెలియజేస్తాడు రాముడు. ఎవరో దొంగ స్వామీజీని నమ్మి వారి నగలు ఆయనకు ఇచ్చి మోసపోయిందే కాకుండా నిన్ను ఊరి నుండి బహిష్కరించారా? ఇదెక్కడి అన్యాయం? అని బాధపడి తనతో పాటు రాముణ్ణి వారి ఊరికి పిలుచుకుని తన ఇంట్లోనే ఆశ్రయమిస్తాడు ఆ వ్యక్తి. మరో 2 రోజులు గడుస్తుంది. ఇంతకు ముందు రాముడు ఉండే ఊరికి వచ్చిన స్వామీజీ అలాగే లింగయ్య ప్రస్తుతం రాముడు ఉంటున్న ఊరికి వచ్చి ఊరి ప్రజలకు మాయమాటలు చెప్పడం మొదలు పెడతారు. అది తెలుసుకున్న రాముడు దూరం నుండి ఆ దొంగ స్వామీజీని చూసి తన ఊరి ప్రజలను మోసం చేసింది అతనే అని నిర్ధారించుకుని సుబ్బయ్య దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు. అయ్యా, మా ఊరిలో నగలు కొట్టేసిన దొంగ స్వామీజీ మీ ఊరికి కూడా వచ్చాడు. మా ఊరిలో చేసిన విధంగానే ఇక్కడ కూడా మాయ చేసి మీ ఊరి ప్రజల నగలు అన్నీ సంచిలో వేసి ఆ సంచిని మట్టిలో పాతిపెట్టారు. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రాత్రి ఆ నగలు తీసుకుని వెళ్తారు. మనం వారు దొంగతనం చేసేటప్పుడు పట్టుకోవాలి. ఏమిటి? మీ ఊరి ప్రజలను మోసం చేసిందే కాకుండా ఈ ఊరి ప్రజలను కూడా మోసం చేయడానికి వచ్చారా? ఇవాళ వాడి అంతు చూస్తాను అని చెప్పి రహస్యంగా దొంగ స్వామీజీ ఉన్న చోటు దగ్గరికి వెళ్తారు.
స్వామీజీతో పాటు మరో 2 వ్యక్తులు ఆ మూటను తవ్వడం గమనించిన రాముడు, సుబ్బయ్య వారిని పట్టుకుని చెట్టుకు కట్టేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి ప్రజలు తమ నగల కోసమని అక్కడికొస్తారు. అప్పుడు సుబ్బయ్య ఇలా అడుగుతాడు. అమాయకపు ప్రజలను మాయమాటలతో మోసం చేస్తారా? మీరు ఇంతకాలం అన్యాయంగా ప్రజల నుండి దోచుకున్న నగలు ఎక్కడ దాచిపెట్టారు? ఈ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో ఒక గుహ ఉంది, అందులో దాచిపెట్టాము, మమ్మల్ని వదిలేయండి అని స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తి చెప్తాడు. ఇన్నాళ్ళు అమాయకపు ప్రజలను మోసం చేసినందుకు ఆ ముగ్గురిని అధికారులకు అప్పగించి తగిన శిక్ష పడేలా చేస్తాడు సుబ్బయ్య. ఆ తర్వాత రామచంద్రాపురం గ్రామస్తులు పోగొట్టుకున్న నగల మూటను తీసుకుని రాముణ్ణి వెంటబెట్టుకుని రామచంద్రాపురంకి వెళ్తాడు. రాముడు ఊరిలోకి రావడం గమనించిన ఊరి పెద్ద, అలాగే ప్రజలు రాముణ్ణి ఆపి, నిన్ను ఈ ఊరి నుండి బహిష్కరించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఊరి నుండి బహిష్కరించాల్సింది నిన్ను. ఎవడో ఏదో మాయమాటలు చెప్పగానే మీ నగలు వాడికి ఇచ్చి మోసపోయిందే కాకుండా ఆ నింద ఏమీ తెలియని ఈ యువకుడిపై వేస్తారా? ఊరి పెద్ద అంటే అందరినీ విచారించి తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం, అంతేకాని ఇలా అమాయకులపై పెత్తనం చేయడం కాదు అని ఊరి పెద్దకు చెప్పి నగలు మోసపోయిన ప్రజలకు వారి వారి నగలు అందజేసి ఇలా చెప్తాడు. అసలు తప్పు ఆ దొంగ స్వామీజీదో మరొకరిదో కాదు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్న మీది. మీలో అత్యాశ ఉన్నంత వరకు ఇలాంటి మోసాలకు మీరు గురవుతూనే ఉంటారు. ఇకనైనా అత్యాశకు పోకుండా కష్టపడి సంపాదించడం మొదలు పెట్టండి అని సుబ్బయ్య చెప్పగా ఊరి పెద్ద అలాగే ప్రజలు తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపపడతారు. నన్ను క్షమించు రాముడు, అసలు నిజాలు తెలుసుకోకుండా కోపంలో నీకు శిక్ష వేశాను అని ఆ ఊరి పెద్ద మనిషి అంటాడు. ఆ తర్వాత ఎప్పట్లాగే రాముడు ఆ ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా ఉంటాడు. ఊరి ప్రజలు కూడా అత్యాశకు పోకుండా వారి కష్టం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తారు. రామపురం అనే ఊరిలో సీతయ్య, చంద్రయ్య అనే 2 స్నేహితులుండేవారు. సీతయ్య బాగా చదువుకొని కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. చంద్రయ్యకి చదువు పెద్దగా అవ్వలేదు. అందువలన అతనికున్న ఎకరం నేలలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎన్ని పనులున్నా సాయంత్రానికి మాత్రం 2 స్నేహితులు ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని కాసేపు మాట్లాడుకుని వెళ్లేవారు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు 2 స్నేహితులు ఎప్పటిలాగే చెట్టు కింద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, విత్తనాలు కొనుగోలుకి పట్నం వెళ్ళాలన్నావుగా, వెళ్ళావా? వెళ్ళాను మిత్రమా, ఇంతకుముందే పట్నం నుండి వచ్చాను. అలాగా, సరేగాని ఇంకేంటి విశేషాలు? ఏముంటుంది మిత్రమా, ఈసారైనా పంటకి మంచి ధర పలికితే అదే 10,000. 10,000 అంటే గుర్తుకొచ్చింది. మా నూరి సుబ్బయ్య నా దగ్గర 10,000 తీసుకొని సంవత్సరం పైనే గడుస్తుంది. ఇంకా వడ్డీ కూడా చెల్లించలేదు. నేనెళ్ళి ఆ డబ్బు ఎప్పుడు తిరిగి చెల్లిస్తాడో కనుక్కొనొస్తాను అని సీతయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చంద్రయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. తన పక్కింట్లోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడని చంద్రయ్య తెలుసుకుని పక్కింటికి వెళ్తాడు. ఎవరండి మీరు? నా పేరు చంద్రయ్య, పక్కింట్లోనే ఉంటాను. కొత్తగా ఈ ఊరికి వచ్చారని తెలిసి ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు వీరభద్రుడు. గ్రామాధికారి దగ్గర పనిలో చేరాను. ఆయన ఈ ఇంట్లో ఉండమని చెప్పారు. అలాగా, మంచిది. ఏమైనా సాయం కావాలంటే మోమాట పడకుండా అడుగయ్యా.
తప్పకుండా అండి. అని వీరభద్రుడు చెప్పగా చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగాని సీతయ్య చంద్రయ్య ఇద్దరూ చెట్టు కింద చేరతారు. మన ఊరికి వీరభద్రుడని ఓ యువకుడు కొత్తగా వచ్చాడు. అలాగా, ఎంతకు ఏ పని మీద వచ్చాడు? అతను మన గ్రామాధికారి దగ్గర పనిచేయడానికి వచ్చాడంట. చూస్తుంటే బాగా చదువుకున్న పిల్లలా కనిపిస్తున్నాడు. అలాగా, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు వ్యాపారంలో 5,000 రూపాయల లాభం వచ్చింది. నిజమా? చాలా సంతోషం మిత్రమా. నీ వ్యాపారం ఇట్టాగే 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా కాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం సీతయ్య పరుగు పరుగున చంద్రయ్య దగ్గరికి వస్తాడు. ఏమైంది మిత్రమా? నా దగ్గర 10,000 అప్పుగా తీసుకున్న సుబ్బయ్య ఎన్నాళ్ళు నా నుండి దాక్కుని తిరిగాడు. నిన్న ఇల్లు ఖాళీ చేసి ఈ ఊరి నుంచి పారిపోయి పక్కూర్లో ఉన్న తన స్నేహితుడింట్లో తలదాచుకుంటున్నాడని తెలిసింది. నేను ఆలస్యం చేస్తే ఆ సుబ్బయ్య మరెక్కడికన్నా వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళి ఆ సుబ్బయ్యని పట్టుకోవాలి. ఏమిటి, ఆ సుబ్బయ్య అంత పని చేశాడా? నేను కూడా నీతో పాటు రానా? అవసరం లేదులే మిత్రమా, ఆ సుబ్బయ్య సంగతి నేను చూసుకుంటాను. కాకపోతే నాకు చిన్న సాయం చేస్తావా? ఏమిటి మిత్రమా అది? మా అమ్మ పట్నంలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందిగా. ఆవిడ ఈరోజు వస్తాను, వచ్చేసరికి రాత్రి వచ్చని 4 రోజుల క్రితం ఉత్తరం రాసింది. తీరా ఆవిడ వచ్చాక నేను ఇంట్లో లేకపోతే ఆవిడ కంగారు పడుద్ది. కనుక నువ్వు ఇవాళకి మా ఇంట్లో పడుకో. మా అమ్మ తలుపు తడితే చిన్న పని మీద పక్కూరికి వెళ్ళానని, రేపు మధ్యాహ్నంలోపు తిరిగి వచ్చేస్తానని ఆవిడికి చెప్పు. ఓ సంతేనా? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిన పని పూర్తి చేసుకోనరా అని చంద్రయ్య చెప్పగా సీతయ్య తన ఇంటి తాళం చెవిని చంద్రయ్యకి అందజేసి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం చంద్రయ్య సీతయ్య ఇంటికి వెళ్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ విరిగి అతనిపై పడుతుంది. నొప్పితో విలవిలలాడుతూ చంద్రయ్య అక్కడే పడిపోతాడు. అది చూసిన వీరభద్రుడు అతన్ని పైకి లేపి వైద్యుని దగ్గరకు పిలుచుకుని వెళ్లి వైద్యుడు వైద్యం చేశాక తిరిగి తనని ఇంటికి పిలుచుకుని వస్తాడు. మందులు వేసుకొని మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఉదయం వస్తాను అని వీరభద్రుడు చెప్పగా చంద్రయ్యకు తన మిత్రుడు చెప్పిన మాటలు గుర్తొస్తుంది. వెంటనే వీరభద్రుడితో ఇలా అంటాడు. వీరభద్ర, నాకు చిన్న సహాయం చేస్తావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. నా మిత్రుడు పనుండి పక్క గ్రామానికి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత నా స్నేహితుడి వాళ్ళమ్మ ఈరోజు ఇంటికి వస్తుంది. ఇంట్లో కుమారుడు లేకపోతే ఆవిడ కంగారు పడుతుంది. కాబట్టి నువ్వివాళ నా స్నేహితుడింట్లో పడుకొని ఆవిడొచ్చాక తన కొడుకు చిన్న పని మీద పక్కూరికి వెళ్ళాడు, రేపు మధ్యాహ్నంలోపు తిరిగి వచ్చేస్తాడని చెప్పు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి మీ స్నేహితుడి గారింట్లో పడుకుంటాను. చాలా సంతోషం వీరభద్ర, ఇదిగో తాళం చెవి అని సీతయ్య ఇంటి తాళం చెవిని వీరభద్రుడికి అందచేస్తాడు చంద్రయ్య. ఆ తర్వాత వీరభద్రుడు వెళ్లి సీతయ్య ఇంట్లో పడుకుంటాడు. ప్రొద్దునే సీతయ్య అలాగే చంద్రయ్య ఇద్దరూ ఒకేసారి సీతయ్య ఇంటి దగ్గరికి వస్తారు. ఏమిటి మిత్రమా ఆ గాయం, ఏమైంది అని అడుగుతాడు సీతయ్య. చంద్రయ్య నిన్న జరిగిన విషయమంతా తెలియజేస్తాడు. అవును, తలుపులు తెరుచున్నాయి. ఆ వీరభద్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలియదు మిత్రమా, నేను కూడా ఇప్పుడే వస్తున్నాను, రా వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ వీరభద్రుడు ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటాడు. చంద్రయ్య వీరభద్రుడి దగ్గరకు వెళ్లి, ఏమైంది వీరభద్ర, ఎవరు నిన్నీ స్తంభానికి గట్టేశారు? నన్ను క్షమించండి చంద్రయ్య గారు, నేను మీరు చెప్పిన పనిని నెరవేర్చలేకపోయాను. రాత్రి ఎవరో తలుపు కొడితే సీతయ్య గారి అమ్మగారేమోనని తలుపు తీశాను. అప్పుడు కొంతమంది దొంగలు ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టి ఈ స్తంభానికి కట్టేశారు. హరిస్తే చంపేస్తానని బెదిరించారు అని వీరభద్రుడు బాధపడుతూ చెప్తాడు. సీతయ్య బీరువా దగ్గరకు వెళ్లి, నేను ఇన్నాళ్ళు వ్యాపారంలో సంపాదించిన డబ్బు
దొంగలు దొంగిలించుకుపోయారు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చంద్రయ్య ఇలా అంటాడు. నన్ను క్షమించు మిత్రమా, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే గనుక ఉండుంటే నీ డబ్బు అసలు దొంగతనానికి గురయ్యేది కాదు. ఆ డబ్బు నాకు దక్కాలని రాసి పెట్టనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు అని బాధపడుతూ చెప్తాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. సీతయ్య దొంగతనం జరిగిన విషయమే మర్చిపోతాడు. కాని చంద్రయ్య మాత్రం ఆ డబ్బు తన నిర్లక్ష్యం వల్లే పోయిందని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఆ విషయం సీతయ్య గుర్తించి ఆ విషయాన్ని ఇక మర్చిపోమ్మని అనేకసార్లు చెప్పి చూస్తాడు. కాని ఏమీ లాభం ఉండదు. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగే ఇద్దరు స్నేహితులు చెట్టు కింద కూర్చొని ఉంటారు. మిత్రమా, నిజం చెప్పు, డబ్బు పోయిందని నాపై నీకు కోపం లేదు? అర్రే, నీకెన్నిసార్లు చెప్పాలి చంద్రయ్య ఆ విషయం మర్చిపోమని? రోజుకి కనీసం ఒక్కసారైనా గుర్తు చేస్తానే ఉన్నావు. అది కాదు మిత్రమా, ఇదంతా జరిగింది నా వల్లేగా. చూడు చంద్రయ్య, ఆ డబ్బుని నేను అనుభవించాలని రాసి పెట్టలేదు. అయినా జరిగిపోయిన వాటి గురించి ఎంత ఆలోచించినా లాభం ఉండదు. నువ్వు కూడా నా మాట విని ఆ విషయం మర్చిపో అని సీతయ్య అంటాడు. కాని చంద్రయ్య మాత్రం ఎప్పుడూ ఆ డబ్బు గురించి ఆలోచించేవాడు. అందుకని సీతయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్తాడు. ఏంటి సీతయ్య ఇలా వచ్చా? మరేమీ లేదు గ్రామాధికారి గారు, నా ఇంట్లో కొన్ని వారాల కిందట ఒక దొంగతనం జరిగింది అని జరిగిన విషయమంతా గ్రామాధికారికి తెలియజేస్తాడు. ఆ దొంగని పట్టుకుని నీ డబ్బుని నీకిప్పించాలి, అంతే కదా? అయ్యా, నేనొచ్చింది అందుకోసం కాదు. ఆ దొంగతనం జరిగినప్పటి నుండి నా స్నేహితుడు అతని నిర్లక్ష్యం వల్లే ఈ దొంగతనం జరిగిందని ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఏం చేస్తే అతనికి ఆ బాధపోతుందో అని మిమ్మల్ని సలహా అడగడానికి వచ్చాను అని సీతయ్య అంటాడు. అప్పుడు ఆ గ్రామాధికారి ఇలా చెప్తాడు. నువ్వు నీ ఇంటి తాళం చెవిని నీ మిత్రుడికిచ్చావు. నీ మిత్రుడు ఆ తాళం చెవిని నా దగ్గర పనిచేసే వీరభద్రుడికిచ్చాడు. దొంగతనం జరిగినప్పుడు నువ్వు కాని నీ మిత్రుడు కాని ఇంట్లో లేరు. సరిగ్గా నువ్వు ఇంట్లో లేని రోజే ఈ దొంగతనం జరిగింది అని చెప్పి కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. ఆ దొంగెవరో నాకర్థమైంది సీతయ్య. ఎవరు గ్రామాధికారి గారు? ఇంకెవరు, నువ్వు మిత్రుడు అనుకుంటున్న ఆ చంద్రయ్యే. ఏంటి చంద్రయ్య? నా మిత్రుడు అట్టాంటి వాడు కాదయ్యా. అలాగా? అయితే ఒక్క నిమిషం ఆగు అని గ్రామాధికారి సీతయ్యకు చెప్పి వీరభద్రుణ్ణి పిలిపిస్తాడు. వీరభద్ర, ఆ రోజు ఏమైందో వివరంగా చెప్పు. ఆ రోజు నేను గ్రామాధికారి దగ్గర పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా చంద్రయ్య గారు ఒక పెద్ద కొమ్మ కింద పడి ఉన్నారు. నేనే దగ్గరుండి ఆయన్ను వైద్యుని దగ్గరికి పిలుచుకొని వెళ్ళి తిరిగి తీసుకొచ్చాను. వైద్యుడు చంద్రయ్యకేమైనా కట్లు కట్టాడా? తలకు కట్టుకట్టి కొన్ని మందులిచ్చారు. దొంగతనానికి వచ్చిన వాళ్లలో ఎవరి తలకైనా కట్టుందా? బీరువా ఉన్న గదిలోకి వెళ్ళిన వ్యక్తికి తలపై కట్టుంది. ఇంకా నీకు అర్థం కాలేదా సీతయ్య? చంద్రయ్య దొంగ అంటే నేను నమ్మను. ఇతను నా స్నేహితుణ్ణి దొంగ నిరూపించడానికి అబద్ధం చెప్తూ ఉండొచ్చు కదా. అయ్యో సీతయ్య, నిన్నా దేవుడే కాపాడాలి. దొంగతనం జరిగిన రోజే ఈ వీరభద్రుడు నాకు జరిగిన విషయం అంతా చెప్పాడు. నాకు ఆ రోజే చంద్రయ్యపై అనుమానం వేసింది. స్వయంగా నేనే వెళ్ళి చంద్రయ్యపై పడిన కొమ్మను చూశాను. అది గాలికో మరోదానికో విరిగిపడింది కాదు. కావాలని ఆ కొమ్మను నరికి సరిగ్గా అతను వచ్చే సమయానికి పడేలా చేశారు. ఆ సాకుతో చంద్రయ్య నీ ఇంట్లో పడుకోకుండా వీరభద్రుణ్ణి వెళ్ళమని కోరాడు. ఇక ఆ తరువాత కొంతమందిని పిలుచుకొని వచ్చి నీ ఇంట్లో ఉన్న వీరభద్రుణ్ణి కొట్టి నీ డబ్బుని తీసుకుని వెళ్ళిపోయాడు. అతనిపై నీకు అనుమానం కలగకుండా దొంగతనం జరిగినందుకు విచారిస్తున్నట్టు నీ దగ్గరే నాటకమాడుతున్నాడు. నీకు నేను చెప్పేది నమ్మశక్యంగా లేకపోతే నేను చెప్పిన విధంగా చెయ్యి. నీకే దొంగ ఎవరో అర్థమవుతుంది అని గ్రామాధికారి సీతయ్య చెవిలో ఏదో చెప్తాడు.
ఆ తర్వాత సీతయ్య చంద్రయ్య దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఇకపై నా డబ్బు పోయిందని నువ్వు చింతించాల్సిన పనిలే. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బుతో పాటు గ్రామాధికారి ముందు లొంగిపోయాడు. నా డబ్బు నాకు వచ్చేసింది అని సీతయ్య చెప్పగానే చంద్రయ్య కాస్త కంగారు పడుతూ, అలాగా, చాలా సంతోషం మిత్రమా, నేనిప్పుడే వస్తాను అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఊరి బయట మర్రిచెట్టు కింద తవ్వుతున్న చంద్రయ్య దగ్గరికి గ్రామాధికారి వీరభద్రుడు అలాగే సీతయ్య వస్తారు. ఇక్కడెందుకు తవ్వుతున్నావు చంద్రయ్య? అంటే అది అది ఇంకా నిజం దాచాలని ప్రయత్నించుకు, నాకంతా తెలిసిపోయింది. నన్ను క్షమించు మిత్రమా. నీ నోటితో నన్ను మిత్రమా అని పిలవకు. నువ్వు ఎప్పుడైతే నమ్మక ద్రోహం చేశావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నించుకు. గ్రామాధికారి గారు, ఇతను నా ఇంట్లో దొంగతనం చేసినందుకు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి సీతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా నమ్మకద్రోహం చేసినందుకు ఎంతో కాలంగా ఉన్న మంచి మిత్రుని చేతులారా దూరం చేసుకుని కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు చంద్రయ్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.